ఏంటో అమ్మా, ఏ పనులు చూసినా పనులు జరగట్లే. డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇడు, అడ్వాన్స్ చేస్తామంటారు, అడ్వాన్స్ ఎవరు పని చేసిన తర్వాత డబ్బులు రావు. ఏం చేయాలో చచ్చినట్టుంది అబ్బా. ఏం బాధలు నాన్న. అసలు పని చెప్తారు, పని చెప్తే అడ్వాన్స్ అంటే ఇవ్వరు. 10,000 5,000 ఇస్తారు, మనకే మెటీరియల్ 15,000 ఇద్ది. ఇంక ఫోన్ ఎత్తరు, మెటీరియల్ తెచ్చేస్తాము, కుర్రోలు ఆగట్లేదు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఒక వారం ఇస్తామంటే లేదు, ఇప్పుడు ఏం పని దగ్గరనే డబ్బులే అంటారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తారే లేదు, మనం వెళ్సిందే పని చేస్తాం కాబట్టి అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అసలు టెన్షన్లు, బాధలు, ఇంటి దగ్గర బాధ, బయట బాధ, పనులతో బాధ, అసలు నరకం ఉంది నాన్న. చాలా నరకం అనిపిస్తాను అనుకో అన్న. ఎందుకన్నా అంత బాధపడతావు? అందరు నమ్ముకున్న ఆంజనేయ స్వామి ఉన్నా, నువ్వు ఎవరెవరినో నమ్మి మోసపోయావు. అందరు నమ్ముకున్న మన ఆంజనేయ స్వామి కూడా ఉంది, అక్కడికి వెళ్ళి నీ బాధలు చెప్పుకున్నా స్వామికి. చాలా సంతోషం నాన్న, మంచి మాట చెప్పావు. ఇన్నాళ్ళు నాకు బలు పెరగలేదు. చాలా సంతోషం నాన్న, థ్యాంక్ యూ. ఆంజనేయ స్వామి వస్తున్నా తండ్రి. ఆంజనేయ స్వామి, ఎంతోమందిలో నమ్మాను, మోసపోయాను, నష్టపోయాను. దేవుడా, ఈ రోజుకి నీ దగ్గరికి వచ్చాను తండ్రి. నన్ను కాపాడి నాకున్న బాధలు, కష్టాలన్నీ తొలగించు తండ్రి. ఆంజనేయ స్వామి, జై వీరాంజనేయ, నమో నమః. జై వీరాంజనేయ, నమో నమః. అభయ ఆంజనేయ స్వామి, నమో నమః. జై వీరాంజనేయ స్వామి, నమో నమః. అభయ ఆంజనేయ స్వామి, నమో నమః. ఇన్ని రోజులకు నీ దరికి చేర్చుకున్నావు తండ్రి. నాకున్న బాధలు, కష్టాలు, నష్టాలన్నీ పోగొట్టి నన్ను, నా భార్య పిల్లలను, నేను నమ్ముకున్న వాళ్ళందరినీ, ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండే విధంగా కాపాడవలసిందిగా అభయ ఆంజనేయ స్వామి ప్రార్థిస్తున్నా. జై వీరాంజనేయ, నమో నమః, నమో నమః.